పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. హన్మకొండలో ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. పోస్టు మార్టం అనంతరం మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం నర్సింపేటకు తరలించారు. ఇవాళ నర్సంపేటలో నిర్వహించే అంత్యక్రియల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీసీ కార్మికులతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు అంతిమ సంస్కారాలలో పాల్గొననున్నారు. ఇకపోతే నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గురువారం తెల్లవారుజామున 2:30 మృతి చెందినట్టు కంచన్ బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. గురువారం ఆర్టీసీ సమ్మె సందర్భంగా శంకర్ నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నం చేసిన విషయం తెలిసిందే. మొదట వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మార్గ మధ్యంలోనే శంకర్ మృతి చెందగా అంబులెన్స్ సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలు పోశారు. అనంతరం హుటాహుటిన కంచన్ బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి తెల్లవారుజామున శంకర్ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. శంకర్ గౌడ్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉధృతం చేసేందుకు పిలుపునిచ్చారు. అయితే కార్మికులు మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. అటు వరంగల్ బంద్, ఇటు ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉమ్మడి వరంగల్లో హైటెన్షన్ నెలకొంది. దీనికి తోడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా శంకర్ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వస్తుండడం, ఆయనతో పాటు బీజేపీ నేతలు కూడా రావచ్చనే అనుమానంతో స్థానికంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.